వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆ అధికారులంతా గ్రామాల్లోనే ఉండాల్సిందే, పరిటాల సునీత ఆదేశాలు. బెజవాడ రైల్వే స్టేషన్ కు భారీ ఆదాయం, NSG-1 హోదా జాబితాలో సరికొత్త రికార్డు ఇదే. మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెన్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, లక్షల్లో జీతం ఇచ్చేందుకు సిద్ధమంటున్న యాజమాన్యం. మరోసారి ఊపందుకున్న పెట్రోల్ ధరలు, మరో మెట్టు కిందకు దిగుతున్న మధ్యతరగతి బ్రతుకులు. వచ్చే 3 రోజుల పాటు ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ శాఖ అధికారులంతా గ్రామాల్లో ఉండాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. అనంతపురం క్యాంపు కార్యాలయంలో 2 జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఇతర ముఖ్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో పంటల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో వర్షాలు సరిగ్గా కురవక వేరుశనగ, కంది, ఆముదం వంటి పంటలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రైతుకు పంట నమోదు అన్నది చాలా ముఖ్యమని ఆమె అన్నారు. పార్టీలకు అతీతంగా రైతులు సాగు చేసిన ప్రతి పంటకు ఈ క్రాప్ నమోదు కావాలని ఆమె స్పష్టం చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రస్తుతం 80% సబ్సిడీతో ప్రత్యామ్నాయ విత్తనాలైన ఉలవలు, పెసలు, అలసందలు, జొన్నలు ప్రభుత్వం అందిస్తోందని, ఇలాంటి సమయంలో వీటిని రైతును తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. దేశంలోనే విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారీగా రైళ్లు ఆదాయం ఉండే స్టేషన్ విజయవాడ. దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు ఉంటాయి. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కొత్తగా మరో ఘనతను సాధించింది. NSG-1 హోదాను సాధించింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఆదాయం అక్షరాల 528 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో తమ పరిధిలోని రైల్వే స్టేషన్లలో ఇంత ఆదాయం వేరే ఏ స్టేషన్కు రాలేదు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ తెలిపారు. ఆదాయం 500 కోట్లు దాటడంతో విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రతిష్టాత్మక NSG-1 హోదా లభించింది. NSG-1 కేటగిరీలో చేరాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 కోట్ల ఆదాయం లేదా 2 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు ఒక రైల్వే స్టేషన్లో నమోదు కావాలి. అప్పుడే NSG-1 నాన్ సబర్బన్ గ్రూప్ కేటగిరీలో ఇస్తారు. తెలంగాణలోని కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మెడికల్ స్పెషలిస్ట్ కన్సల్టెన్స్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా అర్హతలను నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 1,25,000 జీతంగా చెల్లిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 3 ఏళ్ల కనిష్టానికి చేరిన ముడి చమురు రేట్లు అక్కడి నుంచి భారీగా పుంజుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ మళ్లీ $70 స్థాయిని దాటింది. ప్రస్తుతం WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $0.24 పెరిగి $67.55 వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $0.31 పెరిగి $70.92 వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అంతర్జాతీయ రేట్ల ప్రభావం చూపడం లేదు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki